జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 36వ అధ్యాయము, 2 Chronicles 36th chapter 36వ అధ్యాయము 11వ వాక్యం నుండి నేను చదువుతాను. ఒకసారి మీరు తీసి చూడండి. 36వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ వాక్యం నుంచి మనం చూసుకుందాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనుల్లోనూ అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులైరి యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకు వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నిరసన వెంట్రుకల గారు వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలేమి దేవుని మందిరపు ఉపకరణములు అన్నిటినీ కూడా యెహోవా మందిరపు నిధుల్లోదేమి రాజు నిధుల్లోనేదేమి అధిపతుల నిధుల్లోనేదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయుల దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారములు పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయెను. రాజ్యము పారసీకులు తగు వరకు వారు అక్కడే ఉండిరి. అతడికిని అతని కుమారులకి దాసులైరి. రిమైండ్ దేవుని బిడ్డలరా, చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ సిద్కియా అనే ఒక రాజుని మనం చూస్తున్నాం. ఈ సిద్కియా అనే రాజు 21 ఏండ్ల వాడై 21 సంవత్సరాల వయసులో ఈ సిద్కియా అనే రాజు రిమైండ్ దేవుని బిడ్డలరా యెరూషలేము రాజధానిగా చేసుకొని యూదా దేశాన్ని పరిపాలిస్తున్నట్లుగా ఈ చోట మనం గమనించవచ్చు. ఆయన కంటే ముందుగా మరికొంతమంది రాజులు పరిపాలించారు. యెహోయాకీన్ అనే రాజు పరిపాలించాడు. యెహోయాకీం అనే రాజు పరిపాలించాడు. యెహోయాహాజు అనే ఒక రాజు కూడా పరిపాలించాడు. వీరందరి పరిపాలన కాలాన్ని మనం పరిశీలిస్తే యెహోయాకీం యొక్క పరిపాలన కాలమే 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతను 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. అతడు దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా మనం 36వ అధ్యాయంలో 5, 6, 7, 8 వాక్యాల్లో మనం చూడగలం. ఆ తర్వాత యెహోయాకీను అనే అతను పరిపాలనలోకి వచ్చాడు. అతను 8 ఏండ్ల వాడై పరిపాలించి కేవలం 3 నెలల 10 దినములు మాత్రమే పరిపాలించాడు. 18 months మాత్రమే పరిపాలించాడు. 3 నెలల 10 దినములు మాత్రమే పరిపాలించాడు. 3 నెలల 10 దినములు, 3 months 10 days మాత్రమే పరిపాలించాడు. ఆ 3 నెలల్లో కూడా అతడు దేవుని దృష్టిలో చెడు నడత నడిచినట్లుగా మనం 9వ వాక్యంలో చూడగలం. 36వ అధ్యాయం 9వ వాక్యంలో చూడగలం. ఆ తర్వాత సిద్కియా పరిపాలనలోకి వచ్చాడు. వీరందరూ కూడా ఒకే వంశానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ములు, పినతండ్రులు, పిల్లలు. వాళ్ళే పరిపాలనలోకి వచ్చారు. సిద్కియా పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇతను 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ సిద్కియా యొక్క కాలంలో గాని అంతకు ముందు రాజుల యొక్క కాలంలో గాని యూదా దేశంలోని ఈ రాజులందరూ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా ఈ చోట మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క ఈ రాజరిక చరిత్రలో ఇశ్రాయేల్ రాజ్యం కానీ 2 భాగాలకు విడిపోయింది.
నార్త్ అండ్ సదరన్ కింగ్డమ్స్ గా విడిపోయాయి. ఈ రెండు భాగాలుగా విడిపోయిన ఈ రాజ్యంలో ఉత్తర భాగాన్ని 19 మంది రాజులు పరిపాలించారు, దక్షిణ భాగాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. దక్షిణ భాగానికి రాజధాని యెరూషలేము, ఉత్తర భాగానికి రాజధాని షోమ్రోను. ఈ ఉత్తర రాజ్యము అష్షూరీయులు క్రీస్తు పూర్వము 722 సంవత్సరంలో అష్షూరు రాజులు ఇస్రాయేల్ దేశం పైన దండయాత్ర చేసి ఉత్తర భాగంపై దండయాత్ర చేసి వారిని చెరలోకి తీసుకొని వెళ్ళారు. ఇక మిగిలిందల్లా యూదా దేశం ఒక్కటే మిగిలింది. అందులో 2 గోత్రాలు ఉన్నాయి, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. మిగిలిన 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అష్షూరీయులు చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రాజ్యం పతనమైపోయింది, ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యం మాత్రం మిగిలింది. దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యం అంటారు, దాని రాజధాని యెరూషలేం. దక్షిణ రాజ్యాన్ని కూడా 19 మంది రాజులు పరిపాలించారు. వీరిలో 8 మంది కొద్దిగా మంచి రాజులు అని చెప్పుకుంటారు. వారిలో ఆ మంచి రాజుల్లో హిజ్కియా అనే ఆయన ఒక రాజు ఉన్నాడు, అదేవిధంగా యోషియా అనే ఒక రాజు ఉన్నాడు, యెహోషాపాత్ అనే ఒక రాజు. వీరందరినీ మంచి రాజులు అని చెప్తారు. కానీ మంచి రాజులు అందరిలో కూడా ఏదో ఒక చెడుతనం ఉండనే ఉందన్నమాట. దేవుడు వారిని మంచి రాజులని చెప్పాడు, కానీ వారిలో ఏదో ఒక చెడుతనము దేవుడు ఎత్తి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. హిజ్కియా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఒక సందర్భంలో. యెహోషాపాతు విగ్రహారాధికుడైన ఆహాబుతో బియ్యమందాడు. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక చెడుతనం 8 మంది మంచి రాజుల్లో కూడా ఉంది. అంటే టోటల్ గా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలిస్తే 19 మందిలో ఎవడిలో కూడా ఒక్క మంచి గుణం కూడా లేదు. కాకపోతే సదరన్ కింగ్డమ్ యెరూషలేం రాజధానిగా చేసుకున్న రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలిస్తే అందులో 11 మంది బహు చెడ్డవారు, 8 మంది మాత్రం కొంచెం మంచివారు. వీరిలో కూడా చెడు లక్షణాలు ఉన్నాయి. ఈ చివరిగా పరిపాలించిన రాజులు, యోషియా తర్వాత పరిపాలించిన రాజులు యోషియా తర్వాత పరిపాలించిన వారు యెహోయాహాజు, అదేవిధంగా యెహోయాకీను, సిద్కియా. ఈ 4 రాజులు కూడా బహు దుష్టులు. దేవునికి విరుద్ధంగా దేవుని యొక్క సన్నిధిలో చెడు నడత నడిచినట్లుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా వీళ్ళలో సిద్కియా అనే అతను బహు క్రూరమైన వ్యక్తిగా ఇక్కడ పోర్ట్రేట్ చేయబడుతున్నాడు. ఈ సిద్కియా జీవితాన్ని గనక మనం గమనించినట్లయితే 12వ వాక్యంలో యెహోవా దృష్టికి చెడు నడత నడిచినట్లుగాను, ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకుండా ఉన్నట్లుగా రెండవది, మూడవది తన్ను తాను తగ్గించుకొనకుండా గర్విష్ఠుడిగా ఉన్నట్లుగా మనం చూడగలం. అదేవిధంగా నెబుకద్నెజర్ మీద తిరుగుబాటు చేయొద్దు, నెబుకద్నెజర్కి లోబడి ఉండు, నెబుకద్నెజర్ అనే రాజుకి, బబులోను రాజుకి లోబడి ఉండమని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా సెలవిస్తే కొన్ని సంవత్సరాలు నెబుకద్నెజర్ అనే బబులోను రాజుకి సిద్కియా రాజు లోబడి ఉన్నాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మాట వినకుండా నెబుకద్నెజర్ అనే బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు, మొండితనంగా ప్రవర్తించాడు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినట్లుగా వినకుండా, యెహోవాని ఆరాధించకుండా, యెహోవా మాట ప్రకారం చేయకుండా తన మనసుని కఠినపరుచుకున్నాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న, ఆ దేశంలో ఉన్న యాజకులు, ప్రీస్ట్స్, అధిపతులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా విగ్రహాలను పెట్టుకొని అన్ని జనుల కంటే హేయమైన కార్యాలు చేశారట. అన్ని జనుల కంటే ఘోరమైన విగ్రహారాధన చేశారట. ఆనాటి యాజకులు అంటే ఇప్పుడున్న పాస్టర్లు, అంటే ఆనాటి పాస్టర్లు, ఆనాటి అధికారులు, ఆనాటి ప్రజలు ఆ దేశంలో ఉన్న అన్ని జనుల కంటే కూడా హేయమైన కార్యాలు చేశారట. బహు ద్రోహులుగా మారారట. దేవుని దృష్టిలో బహు ద్రోహులు అయ్యారట. జీవం గల దేవుణ్ణి ఒక రకంగా వాళ్ళు తిరస్కరించినట్లుగా ఎవరు తిరస్కరించలేదట. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని మనం అవమానపరిచినట్లుగా విగ్రహారాధికులు కూడా అవమానపరచట్ల. విగ్రహారాధికుల కన్నా కొంత భయం ఉంది యేసు ప్రభు అంటే. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న మనము యేసు ప్రభువుని అవమానపరచడానికి ఏమాత్రం వెనకాడని పరిస్థితి ఈ రోజున క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. ఆ రోజు కూడా ఆనాటి యాజకులు, అధిపతులు అన్ని జనుల కంటే కూడా ఘోరంగా దేవుని నామాన్ని అవమానపరుస్తూ బహుగా ద్రోహులయ్యారట. యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని ఎవరు అపవిత్రపరిచారు తెలుసా అండి? అన్ని జనులు అపవిత్రపరచలా, ఇశ్రాయేలీలు అపవిత్రపరుచుకున్నారు. తమ మందిరాన్ని, తమ దేవుని మందిరాన్ని తామే అపవిత్రపరిచారు. అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరంలో అన్ని దేవతల విగ్రహాలను పెట్టి వాటికి పూజించడం ప్రారంభించారు. దేవుని మందిరంలో తమ పిల్లల్ని బలులుగా అర్పించడం ప్రారంభించారు.
అంటే జీవము గల దేవుని మందిరాన్ని వారు దొంగల గుహగా చేశారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు, నా మందిరాన్ని దొంగల గుహగా చేశారు అని ప్రభు అంటున్నాడు. అక్కడ వ్యాపారస్తుల్ని కొరడాలతో పారదోలినట్లుగా మనం చూడగలం. దేవాలయాన్ని దొంగల గుహగా చేశారు. దేవాలయాన్ని నర బలులకి నిలయంగా చేశారు. దేవాలయంలో అన్ని దేవతల విగ్రహాలను పెట్టి జీవము గల దేవుడని యెహోవాని దుఃఖపరిచారు, బహుద్రోహులయ్యారు. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రజలు అపవిత్రపరిచారండి. దాంతో వారి పితరుల దేవుడైన యెహోవా, మనం ఆరాధించే దేవుడు ఏం చేశాడు తెలుసండి? కొంతమంది ప్రవక్తల్ని, తన దూతల్ని, ప్రవక్తలు ఆయన యొక్క దూతలు, వారిని పంపిస్తూ పెందల కడని లేపి వారి దగ్గరికి పంపుచు, మీరు మార్పు చెందండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పి పలుమార్లు హెచ్చరించినా కూడా 16వ వాక్యం రాయబడింది, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, అంటే నిజమైన దైవ సేవకుల్ని ఎగతాళి చేస్తూ, చెప్పొచ్చారులే భలే చెప్తారు, అంత నీతి సూత్రాలు ఎవరైనా చెప్తారు, నీతిగా బతకడం ఎంత కష్టమో వీళ్ళకేం తెలుసు, బాగా చెప్పాడు, నీతి మాటలు చెప్పడానికి వచ్చాడులే అని చెప్పి హేళన చేసి కొంతమంది ప్రవక్తలు చంపారు కూడా. ఆ రోజున జరుగుతుంది, ఈ రోజున కూడా జరుగుతుంది. సజీవమైన యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రకటించే సేవకుడు అంటే ఈ రోజున విలువలేని పరిస్థితి ఉంది. ఈ రోజున మాయ మాటలు చెప్పి దురద చెవులు గలవారిని తృప్తిపరిచే వాక్యం చెప్పే సేవకుడు అంటేనే ప్రజలు ఇష్టపడతారు ఎక్కువగా. ఎందుకంటే వాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. పర్వాలేదు, కొన్ని తప్పులు చేసినా నష్టమేం లేదు, బైబిల్ ఉంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పే సేవకుడు అంటే మహా ఇష్టపడతారు ప్రజలు. యేసు ప్రభు అద్భుతం చేస్తాడు, అసలు మీకు దరిద్రతే ఉండదు, ఇగో డబ్బులు మీ దగ్గర దిగొచ్చేస్తున్నాయి, ఈ క్షణంలోనే మీ ఇల్లు ధనంతో నింపబడుతుందంటే ఎంత సంతోషమో ప్రజలకి. కొన్ని కష్టాలు అనుభవించాలి ప్రభు కొరకు అని చెప్పే సేవకుడు అంటే ప్రజలకు ఇష్టం లేదు ఈ రోజున. ఆ రోజున ఉంది, ఈ రోజున కూడా ఉంది. ఏం చేశారట? వాళ్ళని సజీవమైన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పే ప్రవక్తలు దూతలు వచ్చినప్పుడు వారు దేవుని దూతల్ని ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, 16వ వాక్యంలో ఆయన ప్రవక్తల్ని హింసించుచు రాగా, ప్రవక్తల్ని హింసించారు, చంపేశారు కూడా. జకర్యా ప్రవక్తను చంపేశారు కూడా. జకర్యా ప్రవక్త ఉన్నాడు కదండి మన బైబిల్లో. జకర్యా ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద అడుగు పెడతాడని చెప్పాడే, ఆయన చంపేశారు కూడా. యెషయా ప్రవక్తని రంపాలతో కోయించారు కూడా. ప్రవక్తల్ని హింసిస్తూ దానివల్ల ఏమైందంటే నివారింప శక్యము కాని యెహోవా కోపం. ఇన్ని దుష్కార్యాల వలన దేవుడు ఎంతో సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కానీ ఆయన సహనం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దేవుడు తన దీర్ఘశాంతాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఒకటి కాదు, ఇద్దరు కాదండి, రాజులు మొదలుకొని ఆ దేశంలో ప్రజలు, ఆ దేశంలో ప్రవక్తలు, ఆ దేశంలో సామాన్యులు, ప్రతి ఒక్కరు కూడా అన్ని జనుల కంటే హేయమైన కార్యాలు చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని, నమ్మకంగా ప్రకటించే ఇర్మియా లాంటి ప్రవక్తల్ని హింసిస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తూ, చంపటానికి ప్రయత్నిస్తూ, ఇర్మియా ప్రవక్తనైతే ఒక బురద గల బావిలో వేశారు చంపటానికి అని చెప్పి. అయితే ఇర్మియాని వాళ్ళు చంపలేకపోయారు, యెషయా ప్రవక్తను చంపారు. ఇన్ని దుష్కార్యాలు చేస్తూ ఉండగా దేవుడు ప్రేమ స్వరూపే, ఆ మాట నిజమే. దేవుడు కనికరము గలవాడే, దేవుడు దీర్ఘశాంతుడే. కానీ వీరి యొక్క దుష్కార్యాలను బట్టి దేవుడే సహించలేక ఏం చేశాడు తెలుసండి? బబులోను రాజుని, అంటే అన్యుడైన ఒక రాజుని, విగ్రహారాధికుడైన బబులోను చక్రవర్తిని, ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యం అప్పుడప్పుడే లైమ్ లైట్లోకి వస్తుంది. బబులోను సామ్రాజ్యం అప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ బబులోను రాజు అయిన నెబుకద్నెజరుని పిలిపించి దేవుడే స్వయంగా తన ప్రజల్ని బబులోను రాజు చేత హింసించబోయేటట్లుగా చేసి, తన ప్రజలే తన దేవాలయాన్ని అపవిత్రపరచగా బబులోను రాజు వచ్చి తన దేవాలయాన్ని తగలబెట్టుకునేటట్లుగా దేవుడే చేశాడండి. యెరూషలేములోని దేవాలయాన్ని బబులోను రాజు వచ్చి కూలగొట్టి తగలబెట్టేటట్టుగా దేవుడు బబులోను రాజు చేతికి అధికారం అప్పగించేశాడు.
కారణం ఏంటంటే తన ప్రజలు అనుకున్న వాళ్ళు తనను నమ్మి తనను వెంబడిస్తారనుకున్న ప్రజలు చేసే ద్రోహాన్ని దేవుడు చూడలేక దుర్మార్గుడైన ఒక రాజే కావచ్చు, విగ్రహారాధికుడైన ఒక రాజే కావచ్చు, ఆ రాజుకి తన ప్రజలను అప్పగించాడు దేవుడు. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు తన ప్రజల్ని విగ్రహారాధికుడైన మరొక రాజుకి అప్పగించటం ఏమిటనే ప్రశ్న మన హృదయంలో కూడా తలెత్తొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, వారిని సరిచేయాలని ఆశపడ్డాడు, తన వైపుకు తిప్పాలని కోరుకున్నాడు. పలుమార్లు ప్రయత్నించిన, పలుమార్లు గద్దించిన, పెందల కడనే లేపి ప్రవక్తలను పంపించిన, ఎంత వాక్యం చెప్పించిన, భారం తొలగిస్తాను నా యుద్ధకు రండి అని ఎంత వాక్యం చెప్పించిన వినక విన్నట్టే నటిస్తూ మళ్ళీ దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ అన్ని జనుల కంటే కూడా దేవుని నామాన్ని అగౌరవపరిచేవారిగా ప్రజలు మారినప్పుడు దేవుడు సహించలేకపోయాడు. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరుని యెరూషలేం మీదకు పంపించి 606 సంవత్సరం బీసీలో ప్రారంభించబడిన దండయాత్ర 586 బీసీ దాకా కొనసాగిందండి. అంటే 20 సంవత్సరాలు యెరూషలేం పట్టణాన్ని బబులోను చక్రవర్తి ముట్టడి వేశాడు. 3 పర్యాయాలు యెరూషలేముని ధ్వంసం చేశాడు. 3 పర్యాయాలు కూడా అనేక వేల మందిని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. బబులోన్ చెరలోకి తీసుకెళ్లాడు. మొట్టమొదటిసారిగా చెరలోకి తీసుకెళ్లింది 606 సంవత్సరం బీసీలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి కొన్ని వేల మంది ప్రజలు. రెండవసారి యెహెజ్కేలు ప్రవక్తను తీసుకొని వెళ్ళారు చెరలోకి. ఆ తర్వాత 586 సంవత్సరంలో పూర్తిగా యెరూషలేం మొత్తాన్ని నాశనం చేసి దేవాలయాన్ని కూడా పడగొట్టి ఇక హతులైపోయిన వాళ్ళంతా అలాగే శవాలు అలాగే యెరూషలేం వీధుల్లో వదిలేసి బతికున్న వాళ్ళని తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు నెబుకద్నెజర్. అంత ఘోరమైన శిక్ష దేవుని ప్రజల మీదకి వచ్చింది. కారణం ఏంటని ఆలోచిస్తే అక్కడ ప్రజలు, ప్రవక్తలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజులు సైతం దేవుడు పలుమార్లు హెచ్చరించిన వారు లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. నిజమైన దేవుని ప్రవక్తల్ని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, హింసించారు. దేవుడే సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందండి. దానివల్ల జరిగిందంటే తెలుసండి, ఆ యెరూషలేములో ఉన్న నిజంగా దేవుని రాజ్యం అది. ఇశ్రాయేల్ అంటే దేవుని స్వాస్థ్యం అది. యెరూషలేము దేవుడు కోరుకున్న పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడే స్వయంగా నాశనం చేయించాడు ఒక విగ్రహారాధికుడి చేత. కారణం తన ప్రజల యొక్క ద్రోహం, మోసాన్ని దేవుడు సహించలేకపోయాడు. ఈరోజు కూడా ఆయన్ని నమ్ముకున్న మనం దేవునికి విరుద్ధమైన కార్యాలు ఎన్నిసార్లు బైబిల్ హెచ్చరిస్తున్నా రక్షణ పొందామని చెప్పుకునే మనం, బాప్తిసం పొందామని చెప్పుకునే మనం, దేవుని వాక్యం చదువుతున్నాము, ఆదివారం చర్చికి వెళ్తున్నామని చెప్పుకునే మనం వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకపోతే, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దేవుడు మనల్ని కూడా సహించలేడండి. కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తుంది. పరిష్కారం ఉంది. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల యేసు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెడితే కనికరిస్తాడు. ఎప్పటికప్పుడు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా తప్పు చేసి కూడా నేనేం తప్పు చేయలేదు, నాది తప్పు కాదు, నా చేతిలో బైబిల్ ఉంది, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను వాక్యం చెప్పే బోధకుణ్ణి అని నిన్ను గాని నన్ను గాని సమర్థించుకుంటే, తప్పుని గాని పాపాన్ని గాని ఒప్పుకోకుండా పిల్లి పాలు తాగుతూ తన్నెవరూ చూడలేదు అనుకుంటుంటుంది. కానీ ఒక్కసారి నడుము మీద దెబ్బ పడితే నడుము విరిగిపోతుంది. ఈనాటి క్రైస్తవ్యంలో కూడా ప్రభు మన దగ్గర నుంచి కోరుకుందని తెలుసండి. చిన్న పొరపాటు మన జీవితంలో వచ్చిన, చిన్న ఆలోచన, చెడు ఆలోచన మనకు వచ్చిన వస్తాయి, తప్పకుండా వస్తాయి. చిన్న పొరపాటు మనం చేసిన వెంటనే పశ్చాత్తాపడితే క్షమించడానికి ఇప్పటికి కూడా యేసు రక్తం సిద్ధంగా ఉంది. కానీ పాపం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, ప్రభు సేవ పేరిట మోసాలు జరిగిస్తూ, సేవకుడి పేరుతో కుటుంబాలను పాడు చేస్తూ, విశ్వాసిగా ఉంటూ జీవితాలను దేవుని వైపు తిప్పకుండా దేవుని నామానికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తే దేవుని సహనం ఎప్పుడు ఆయన సహనాన్ని కోల్పోయే అవకాశం ఉందండి. అందుకని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది,
పలుమార్లు గద్దించినా లోబడకపోతే చాలా ప్రమాదం. అందుకే క్రైస్తవుడు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఒక చూపులో తేడా వచ్చినా, మాటలో తేడా వచ్చినా, నడకలో తేడా వచ్చినా ఏమండి ప్రతి విషయంలో కూడా రిపెంట్ కావడం సిద్ధంగా ఉండాలండి. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. అలా లేకుండా నేను కరెక్ట్ అనే ఆలోచన ఏ వ్యక్తి అయితే కలిగి తన పాపంలోనే కొనసాగుతాడో ఎప్పుడైనా అతని మీదకి దేవుని ఉగ్రత వచ్చే అవకాశం ఉందండి. ఆ ఉగ్రత రావడానికి కారణాలు కూడా నేను చెప్తాను. ఆ ఉగ్రత తప్పించుకునే మార్గం కూడా బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవునికి వారు చేసిన ద్రోహాన్ని బట్టి దైవజనుల యొక్క మాట వినకుండా వారిని ఎగతాళి చేస్తూ హింసించిన దాన్ని బట్టి దైవజనులు అనబడేవారే కొందరు ద్రోహులుగా మారిన పరిస్థితిని బట్టి దేవునికి రాజులుగా ఉండాల్సిన వాళ్ళు, దేవుడు నియమించిన రాజులే దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసిన దాన్ని బట్టి దేవుని ఉగ్రత యెరూషలేం పట్టణం మీదకి వస్తే పట్టణం అంతా బీడు భూమిగా చేయబడిందండి. 900 మైళ్ళు ఇంచుమించుగా ఇప్పుడున్న మోడర్న్ ఇరాక్ అనే ప్రాంతం ఒకప్పుడు బబులోన్ ప్రాంతం అంటే ఇప్పుడు ఇరాక్ అనే ప్రాంతం. 900 మైళ్ళు ఏమండి అనేక వేల మంది ప్రజల్ని చెరలోకి తీసుకెళ్లి వెళ్ళాడు బబులోన్ రాజు అయిన నెబుకద్నెజర్. 3 పర్యాయాలుగా తీసుకొని వెళ్ళాడు, 3 phases గా తీసుకొని వెళ్ళాడు. ఏమండి 70 సంవత్సరాలు వాళ్ళు భయంకరమైన చెర నివాసం చేశారు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన వారు 70 years ఆ అన్య దేశంలో, విగ్రహారాధన దేశంలో భయంకరమైన శ్రమలు అనుభవించారండి. అనేక మంది బబులోన్లోనే మరణించారు. దారిలో చనిపోయిన వాళ్ళు కొందరు. వాళ్ళేమి వీళ్ళని ట్రైన్లు ఎక్కించి మనం గనక హెలికాప్టర్లు ఎక్కించి తీసుకుపోరు. బబులోని చక్రవర్తి చెరలోకి తీసుకెళ్లేటప్పుడు తాడు కట్టి కుక్కలు లాక్కున్నట్టు లాక్కొని వెళ్ళిపోతారు. బతికినోడు బతుకుతాడు, చచ్చిపోయినాడు చచ్చిపోతాడు. ఆ రోజుల్లో యుద్ధాలన్నా, ఆ రోజుల్లో హింసలు అలాగనే ఉండేవి. అంత భయంకరమైన హింస భరించి ఒకవేళ బ్రతికి బబులోని దేశానికి వెళ్ళినప్పటికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ భయంకరమైన పరిస్థితి. క్రొత్త దేశం, దేవాలయం లేదు, ఎవరెవరికి తెలియదు. అలాంటి భయంకరమైన దేశంలో భయంకరమైన శ్రమలు అనుభవించిన పరిస్థితి. దీనికి అన్నిటికీ కారణం ఏంటి తెలుసండి? దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీద కుమ్మరించబట్టడానికి కారణం ఏంటంటే దేవునికి వారు పరిపూర్ణంగా అవిధేయులయ్యారు. ఎక్కడ కూడా వారిలో పశ్చాత్తాపం అనేది లేకపోవటమే దేవుడు సహనాన్ని కోల్పోయి తన ఉగ్రతని వారి మీద కుమ్మరించినట్లుగా మనం చూడొచ్చు. వారి జీవితం ఎలా ఉంది ఆ బబులోని చెరలో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి 137వ కీర్తనలో కనబడుతుంది. 137వ కీర్తన బబులోని దేశంలో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు వారి యొక్క జీవన స్థితిగతిని గురించి కీర్తనాకారుడు అక్కడ రాస్తున్న మాట కనుక మనం చూసినట్లయితే ఏమండి, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు 137వ కీర్తన 1వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యలో నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించిదిమి. అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము. ఏమంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు సంగీత విద్వాంసులు, వాళ్ళు చక్కగా స్తుతులు చెల్లించే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. వీళ్ళు బబులోను దేశానికి చెరగొని వెళ్ళిన తర్వాత వారు సంగీత నాదాలు చేసే సితారాలన్నీ కూడా నిర్వహి చెట్లకు తగిలిచ్చారట. ఆ దేశస్తులట వెళ్ళి మీరు పాట పాడండి, యెహోవాకి స్తోత్రము స్తుతి గానము చెయ్యండి అని అడిగారంట. మీ దేవుడు గొప్పోడట కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడట కదా, మీ దేవుడిని స్తుతిస్తే గొప్ప మీ దేవుడు స్తుతికి పాత్రుడట కదా, మీ దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసురుడై ఉంటాడట కదా, మీరు పాటలు బాగా పాడతారట కదా, యూదులారా, యెరూషలేము నివాసులారా, మా దేశంలోకి చెరలోకి ఎలాగో వచ్చారు, మిమ్మల్ని మా రాజు లాక్కొని వచ్చాడు, ఏది మీ దేశంలో పాడిన పాటలు ఇక్కడ కూడా పాడండి అని హేళన చేస్తున్నారంట. అంటే ఎగతాళి చేస్తుంటే వాళ్ళు అంటారు, మమ్మల్ని చెరలోకి తీసుకుని వెళ్ళిన వారు ఒక కీర్తన పాడండి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించండి అని ఏమంటే మేము కూడా సంతోషపడతాం అన్నారంట.
ఎవరిని చెరలోకి వచ్చిన వాళ్ళతో, అంటే యూదులతో అంటున్నారట, బబులోను నివాసులు మేము ఎలా పాడగలం, వాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళ వాళ్ళ దేశం గుర్తొచ్చి ఏడుపు వస్తుంది, వాళ్ళకున్న నరకాన్ని బట్టి ఏడుపు వస్తుంది. వాళ్ళు ఒక రకంగా నరకంలోకి వచ్చారు, స్వర్గం నుంచి నరకంలోకి వచ్చారు వాళ్ళు. మేము పాడలేమని వాళ్ళ సితారాలని నిర్వంచి చెట్లకు తగిలిచేస్తున్నారంట. మేమేం పాడగలం నాయన, ఇక మాకు పాటలు ఎలా వస్తాయి? ఆనంద దేశాన్ని మేము కోల్పోయి అష్ట కష్టాలు పట్టడానికి ఈ దేశానికి వచ్చాం, కేవలం మా పాపాన్ని బట్టి అన్నట్లుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారట. పాటలు కూడా పాడలేని స్థితికి ఏర్పడ్డారట. అంత భయంకరమైన స్థితిలో ఆ చెరలోని ప్రజల యొక్క పరిస్థితి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 400 ఇయర్స్ దేవుడు రాజుల పరిపాలన కాలం అంతా 400 ఇయర్స్. సౌలు దగ్గర నుంచి సిద్కియా రాజు వరకు పరిపాలన కాలం ఎంత అంటే, ఇశ్రాయేలీ రాజులు పరిపాలించిన కాలం 400 ఇయర్స్, ఇంచుమించుగా పరిపాలన కాలం. 1050 బీసీ నుండి 586 బీసీ వరకు ఇశ్రాయేలీ రాజులు పరిపాలించిన కాలం 400 ఇయర్స్. 400 ఇయర్స్ లో ఆ ప్రాంతాన్ని 19 మంది పాలించారు, ఈ ప్రాంతాన్ని 19 మంది పాలించారు. ఎవ్వరూ దేవునికి ఇష్టమైన వారిగా బతకలేదండి. ఎవరో కొద్ది మంది తప్ప, దావీదు లాంటి వాళ్ళు తప్ప. అతనిలో కూడా ఫ్లాస్ ఉన్నాయి, అతనిలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, అతనిలో కూడా ఫ్లాస్ ఉన్నాయి. అతను కూడా దేవునికి విరుద్ధమైన కార్యం చేసిన వ్యక్తే. 400 ఇయర్స్ దేవుడు సహించాడు, భరించాడు. తన వైపు సంపూర్ణంగా ప్రజలు తిరుగుతారేమోనని వెయిట్ చేశాడు. ఎన్నుకున్నందుకు గాను తన ప్రజల్ని సహిస్తూ వచ్చాడండి. ఇక ఫైనల్ గా సహనాన్ని కోల్పోయాడు. నెబ్కద్నెజరుకి తన ప్రజల్ని తానే అప్పగించుకున్నాడు, తన దేశాన్ని తానే ధ్వంసం చేయించుకున్నాడు, తన దేవాలయాన్ని తానే కూల్పింప చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ఘోరమైన విషయం ఒకసారి కనుక మనం ఆలోచిస్తే. అయితే ఇశ్రాయేలీల్ని లేదా యూదుల్ని సమూల నాశనం చేయాలని దేవుని కోరుకుందా అంటే కాదు. మళ్ళీ తన ప్రజల్ని సమూల నాశనం చేయాలని ఆలోచన మళ్ళీ ఆయనకి లేదు. మరి ఎందుకు దేవుడు అంతటి శిక్షని వారి మీదకి పంపించాడు అని ఒక ఆలోచన చేస్తే, దేవుడు ప్రేమతోనే వారి మీదకి శిక్షణ పంపించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవుడు వారిని ప్రేమించి వారిని తాత్కాలికంగా శిక్షకు గురి చేసి ఏ విధంగానైనా వారిని మార్చాలనేది దేవుని యొక్క తాపత్రయం. ఈ రోజున రక్షణ పొందిన మనం కూడా దేవుని వాక్యానుసారంగా జీవించకుండా తప్పిపోతుంటే కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. గాడ్ డిసిప్లైన్స్ అస్ సమ్ టైమ్స్. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో మనల్ని ఏ విధంగానైనా తిన్నని మార్గంలో నడిచేవారిగా చేయాలని, చక్కని మార్గంలో నడిచేవారిగా చేయాలని, దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనల్ని మార్చాలని దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతించే అవకాశం ఉంది. అంత మాత్రాన దేవుడు మనల్ని నశింప చేయడం కొరకు కాదు. రక్షింపబడిన మనల్ని నశింప చేయాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. ఏ విధంగానైనా మనల్ని మార్చాలని, ఆయన మార్గంలోకి నడిపించుకోవాలనేది దేవుని యొక్క ఆశ. దేవుడు తన బిడ్డల యొక్క జీవితంలోకి కొన్ని శిక్షలు అనుమతించడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు గనక, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనకనే మనల్ని సరిచేయడం కోసం కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని శిక్షించే అవకాశం ఉంది. ఆ శిక్ష ఏ విధంగా రావచ్చు, అది ఏ శిక్ష అయినా కావచ్చు. అది అనారోగ్యమే కావచ్చు, కొన్ని కుటుంబ సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, అనుకోకుండా ఏనాడు అసలు మనం ఎదురు చూడని సమస్య కావచ్చు. అసలు నా జీవితంలో ఈ సమస్య వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకుంటాం మనం, కానీ వస్తుంది. కొన్ని సందర్భాలు మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? ప్రభువా, ఈ సమస్య కారణం ఏంటని మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడే వారిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మన మీదకి కొన్ని శిక్షలు పంపించే అవకాశం ఉంది. దేవుడు మనల్ని క్రమశిక్షణలోకి పెట్టాలని కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. దేవుడు ఎందుకు మనల్ని క్రమశిక్షణలో పెడతాడంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని క్రమపరుస్తాడు.
తండ్రి ఉన్నాడు అనుకోండి, కుమారుని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? కుమారుడు చావాలనో, కుమారుడు నాశనం కావాలనో, కుమారుడు బాగుపడకూడదనో శిక్షించడు. తన కుమారుడిని ఏ విధంగానైనా బాగు చేయటం కొరకే తండ్రి శిక్షిస్తాడు. మనం ఎవరు అంటే దేవుని యొక్క కుమారులం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము దేవుని కుమారులం. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం ఎవరు అంటే దేవుని కుమారులం. వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-14 వాక్యాలు రాయబడింది. తన్ని ఎందరు అంగీకరించెదరో వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మనం ఎవరు అంటే దేవుని పిల్లలం. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు రక్తం చిందించాడని నమ్మి, ప్రభు నన్ను క్షమించమని అడిగి ఆయన రక్తంతో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన మనము ఆయన పిల్లలము. ఆయన పిల్లలమైన మనం దారి తప్పిపోతుంటే మన పరమ తండ్రి అయిన యేసు ప్రభు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా మనల్ని దారిలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తాడు. మొదట మాట చెప్తాడు, ఏమంటే తర్వాత బెత్తం కూడా వాడతాడు. మాట చెప్పినప్పుడే కనుక లోబడితే చాలా సంతోషం. బెత్తం వాడితే కొద్ది బెత్తం చురుకెక్కువ ఉంటుంది కాబట్టి దెబ్బ ఎక్కువ తగులుతుంది. అప్పటికైనా లోబడితే ఇంకా సంతోషపడతాడు. నేను ఎప్పటికీ లోబడను, ఇలా తిరుగుబాటు స్వభావంతోనే ఉంటాను అంటే ఏమండి నష్టం జరిగేది. ఫైనల్గా ఒక నష్టం జరుగుతుంది. మనకి నిత్య జీవాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. దేవుని రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం, ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూస్తే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే తాను ప్రేమించే వారినే శిక్షిస్తాడు. మన జీవితంలో దేవుని ద్వారా ఏదైనా ఒక పనిష్మెంట్, మన అవిధేయతను బట్టి పనిష్మెంట్ వచ్చింది అంటే, చిన్న నష్టం కష్టం మన జీవితంలో కలిగిందంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ కష్టం నా జీవితంలో కలిగింది. ఈ కష్టం ఎందుకు కలిగిందో నన్ను నేను పరిశీలించుకుంటాను. నా పొరపాటు ఏమైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెడతాను. ప్రభు నన్ను క్షమించమని అడుగుతాను. ప్రభు తప్పనిసరిగా ఈ కష్టము నుంచి నన్ను విడిపిస్తాడు అనే నమ్మకంతో మనం ముందుకు సాగాలని బైబిల్ హెచ్చరిస్తుంది. అలా కాకుండా నాకు ఈ కష్టం వచ్చిందంటే అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు నేను ఇంత భక్తుడినైతే నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనే ప్రశ్నించేవారిగా మనం ఉండకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. యోబులో ఏ పాపం లేదు, కానీ యోబు కష్టం వచ్చింది. అయినా సరే యోబు దేవుడు నన్ను శిక్షించాడని బాధపడలా. అంత కష్టంలో కూడా యోబు నిరీక్షణ కోల్పోల, దేవుని మీద నమ్మకంతోనే ముందుకు సాగాడు. నా విమోచకుడు సజీవుడనే నమ్మకంతోనే ముందుకు సాగాడు. అది యోబు జీవితంలో. కానీ నా జీవితంలో అలా కాదు. నా జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటేనే దేవుడు నన్ను శిక్షిస్తాడని నేను నమ్ముతాను. నాలో ఏ పొరపాటు లేకుండా దేవుడు నా జీవితంలో చిన్న శిక్ష కూడా అనుమతించడని నా నమ్మకం. ఎందుకంటే యోబు అంత విశ్వాసం నేను కాదు గనక. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం. కొన్ని సమస్యలు రావచ్చు, సాతాను వల్ల కొన్ని సమస్యలు మనకు రావచ్చు. దేవుడు మనల్ని సరిచేయడం కోసం కొన్ని శిక్షలు మన జీవితంలో అనుమతించవచ్చు. ఇది సాతాను వల్ల కలిగిందా, దేవుని వల్ల కలిగిందా, మన పాపం వల్ల కలిగిందా అనేది మనం గ్రహించి ఏ విషయమైనా సరే మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టి పశ్చాత్తాపడేవారిగా మనం ఉన్నప్పుడు ఆ శిక్ష మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట ఉంది, దేవుడు తన్ను ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తాడని. మరొక చోట కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి ఎవరైనా తీస్తే చూడండి. నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని గద్దిస్తాడు. మనకు కొన్ని చిన్నపాటి శ్రమలు వచ్చినప్పుడు గుర్తించాల్సిందేంటి తెలుసా? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ శ్రమలో గుండా నేను ఏదైనా పాఠం నేర్చుకోవాలి.
ఈ శ్రమ ఎందుకు వచ్చిందో ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టాలి. ఒకవేళ నా పొరపాటు వల్ల వస్తే నేను పశ్చాత్తాపడాలి, ప్రభు నన్ను క్షమించమని అడగాలి. అప్పుడు ఈ శ్రమ నుండి ప్రభు నన్ను తప్పిస్తాడు. ఈ శ్రమ ప్రభు నన్ను పరిశుద్ధపరచడానికే కలిగించాడు తప్ప నాకు నష్టం కలిగించేది కాదని మనం విశ్వాసంతో ప్రభు దగ్గర కనిపెట్టేవారిగా మనం ఉండాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా ఉంది, దేవుడట మనల్ని శిక్షించినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడాలనే శిక్షిస్తాడట. ఒక చిన్న శిక్ష మన జీవితంలో వచ్చిందనుకోండి, కష్టం, అది మనల్ని పరిశుద్ధపరచడానికే నమ్మాలండి మనం, అంతేగాని మనల్ని నాశనం చేయదు ఆ కష్టం. అంత మాత్రమే దేవుడి మీద అలిగి నీకు బైబిల్ చదవను, చర్చికి పోను అనుకుంటే మనకే నష్టం. చిన్న కష్టం వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, పెద్ద శ్రమ వచ్చినా, ప్రభు నా జీవితంలో ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నా పొరపాటు ఏంటో ఒకసారి చూపించండి, నన్ను క్షమించండి అని ప్రభువుని అడగాలి. అంతేగాని ప్రభువుకు దూరం కావాలని కాదండి. తండ్రి కొడుకును కొట్టే దేనికండి? కొడుకు ఇంట్లో నుంచి పారిపోవాలని కాదు, ఏ విధంగానైనా నా కుమారుడు బాగుపడాలని. అలాగే దేవుడు మనల్ని కూడా అప్పుడప్పుడు శిక్షిస్తుంటాడు. దేవుడు శిక్షించే కుమారుడు ధన్యుడు. దేవుడు శిక్ష భరించలేని వాడట. బైబిల్ చెప్తుంది హెబ్రీ 12లో దుర్బీజుడు అంట, పనికిరానోడు. దుర్బీజుడు తండ్రి చేసే శిక్షను భరించలేడు. ఎందుకు తండ్రి శిక్షిస్తాడంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలి, ఆయన రాజ్యానికి యోగ్యులు కావాలనే ఆశతోనే. తండ్రి ఎందుకు శిక్షిస్తాడు మనల్ని అంటే, తండ్రి ఎవరిని శిక్షిస్తాడు? కుమారుడిని శిక్షిస్తాడు. మా నాన్న నన్ను శిక్షిస్తాడు కానీ బయటోడు పిల్లలు మా నాన్న ఎందుకు కొడతాడు? కొట్టడు కదా. నా తండ్రి ఎవరు? యేసు ప్రభు, దేవుడు. ఆయన నన్ను శిక్షించే అధికారం ఆయనకే ఉంది. ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడు? ఆయన తన రాజ్యానికి నేను వారసుడిని కావాలని, అంతే. చిన్న చిన్న పొరపాట్లు నాలో వస్తే ఆయన చూస్తూ ఊరుకోడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఏమండి, కొన్ని సందర్భాల్లో కొన్ని పనిష్మెంట్స్ కూడా ఇస్తాడు. అవి చిన్నవా పెద్దవా వారి వారి యొక్క తప్పిదాన్ని బట్టి ఉంటుంది. తప్పులు చేసుకుంటా పోతా ఉంటే అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. యేసు ప్రభువుని నమ్ముకొని నాటకాలు ఆడితే బహు ప్రమాదం ఉంది. అది ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను నాటకాలు ఆడినవాడిని కాబట్టి నాకు బాగా తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకొని నాటకాలు ఆడితే మహా డేంజరస్ అండి. అందుకనే ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరిశుద్ధపరచబడాలనే దేవుని యొక్క ఆలోచన అండి. ఎందుకు దేవుడు మనల్ని డిసిప్లైన్ చేస్తాడంటే, ఎందుకు ఆయన మనల్ని శిక్షిస్తాడు అని అంటే, అప్పుడప్పుడు మనం రిపీటెడ్గా ఆయన మనకు వార్నింగ్స్ ఇచ్చినా కూడా, రిపీటెడ్గా తిరిగి మరలా గద్దించినప్పటికి కూడా మనం వినకపోతే ఖచ్చితంగా ఆయన పనిష్ చేస్తాడు. మరలా చెప్తున్నా, నా పనిష్మెంట్ మనల్ని నష్టం కలగజేయడం కోసం కాదు, మనల్ని నాశనం చేయడం కోసం దేవుడు మనల్ని పనిష్ చేయడు. రక్షింపబడిన మనల్ని నాశనం చేయడం కోసం దేవుడు మనల్ని శిక్షించడు, మనల్ని సరిచేయడం కోసమే శిక్షిస్తాడు. పలుమార్లు గద్దించిన లోబడినప్పుడు సడన్ గా ఒక శిక్షను మన జీవితంలోకి తెస్తాడు, ఒక పనిష్మెంట్ తెస్తాడు. ఇశ్రాయేలీయుల్ని 400 years ఆయన భరించాడు. 400 years కూడా వాళ్ళని క్షమిస్తూనే వస్తున్నాడు, ఆయన సహనం చూపుతూనే వస్తున్నాడు. కానీ వాళ్ళు మారు మనసు పొందలేదండి. వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడంలో కంటిన్యూ అయిపోయారు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం మానలేదు వాళ్ళు. ద రెబెల్డ్ అగైనెస్ట్ గాడ్, కంటిన్యూస్లీ రెబెల్డ్ అగైనెస్ట్ గాడ్. ఏంటి, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూనే వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేయాలా? వాళ్ళని ఏ విధంగానైనా కండిషన్ చేయాలంటే, వాళ్ళని ఏ విధంగా క్రమపరచడం కోసం దేవుడు నెబుకద్నెజరును పంపించి శిక్షించాడు. ఎన్ని సంవత్సరాలు శిక్షించాడు? 70 సంవత్సరాలు శిక్షించాడు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ బబులోన్ నుంచి వాళ్ళ మనసు మారాక మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకొచ్చాడు. ఆఫ్టర్ 70 years కోరెషు అనే రాజుని లేపి, పారసీక రాజుని, కోరెషు అనే రాజే, మీరు ఇశ్రాయేలీయులందరూ మీ యెరూషలేముకి వెళ్ళండి, మీ దేవుడి ఆలయాన్ని కట్టుకోండి, మీ దేశంలో మీరు బతకండి అని ఆయన స్వయంగా పంపించాడు. 70 years వాళ్ళు నలిగిపోయారు, అనేక మంది చనిపోయారు. అక్కడే బతుకున్న వాళ్ళలో చాలా మంది తిరిగి వచ్చి తమ దేశానికి వచ్చి సంతోషంగా ఉండటం ప్రారంభించారు. కాబట్టి సంపూర్ణ నాశనాన్ని దేవుడు ఎప్పుడు కూడా రక్షింపబడిన వారి విషయంలో కోరుకోడు. అందుకే చిన్న
దేవునికి విరుద్ధంగా జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న పొరపాట్లు వస్తే వెంటనే పశ్చాత్తాపడటం నేర్చుకోవాలండి. దేవుడు మనల్ని పిలిచింది 1 పేతురు 3:9 ప్రకారం ఆశీర్వాదానికి వారసులగట్టుకే మనల్ని పిలిచాడు. శపించడానికి దేవుడు మనల్ని పిలవలా. మరి ఎందుకు కష్టాలు వస్తున్నాయి మన జీవితంలో? సాతాను గడి వల్ల ఒక్కోసారి రావచ్చు. మనము ఈ పాడైపోయిన లోకంలో బతుకుతున్నాం కాబట్టి తెగుళ్ళు కొన్ని రావచ్చు. అంత మాత్రమే దేవుడు పనిష్ చేస్తున్నాడు అనుకోవడానికి లేదు. అవి దేవుడిచ్చిన పనిష్మెంటా, సాతాను గడి ద్వారా వచ్చిన పనిష్మెంట్ అని మనకి ఈజీగా తెలిసిపోద్ది. మనం వాక్యానుసారంగా బతికే వాళ్ళం అయితే ఏమంటే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే అది సాతాను వల్ల, లోకం వల్ల వచ్చింది అనుకోవచ్చు. మనం వాక్యానుసారంగా ఉండము, నోరు తెరిస్తే అబద్ధాలు, మోసాలు. ఏమండి దేవుడి మందిరానికి ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే లేదు. అప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడి ద్వారా వచ్చినట్టే లెక్క. వాక్యానుసారంగా జీవించేటప్పుడు మనకు వచ్చే శ్రమ సాతాను వల్ల కానీ లోకం వల్ల కానీ వస్తుంది. వాక్య విరుద్ధంగా జీవించేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని తన పరిశుద్ధతలో పాలుబొంపులు పొందేటట్టు చేయడం కోసం పనిష్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనలో వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, మన కుటుంబంలో ఉన్న శ్రమ దేవుడు అనుమతించిన శ్రమ, లేకపోతే మనం భక్తులమైనా కూడా మనకు కలిగిన శ్రమ, నేనైతే అది అనుకోను. ఎందుకంటే మనం యోబు అంత స్థాయి మీకు లేదు, నాకు లేదు, నాకు తెలిసినంత వరకు. కాబట్టి యోబు స్థాయి అంత భక్తులు మనం కాదు కనుక ఖచ్చితంగా మన పొరపాట్లే మన శిక్షకు కారణం అని మాత్రం నేను నమ్ముతాను. కాబట్టి దీనికి కారణం ఏంటంటే పశ్చాత్తాపడటం ఒకటే మార్గం అండి. పలుమార్లు గద్దించిన లోబడకపోతే ఖచ్చితంగా దేవుడి శిక్ష వస్తుంది. మూడోది, దేవుడు ఎందుకు మనం డిసిప్లైన్ చేస్తాడంటే దేవుని యొక్క మహా ఉగ్రత ఒకటి రాబోతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం. అంతకంటే మహా ఉగ్రత ఏంటో తెలుసా? నిత్య నరకం. నిత్య నరకాగ్నిలో యుగయుగములు కాలే పరిస్థితి వస్తుంది. దేవుడు గనక ఇప్పుడు మనల్ని క్రమశిక్షణలో నడిపించకపోతే, ఇప్పుడు రక్షణ పొందిన మనల్ని ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టకపోతే, మనము రక్షణ పోగొట్టుకుంటూ ఈ విధంగానే గనక బతికితే, చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనం నరకాగ్నికి వెళ్ళటం ఇష్టం లేదు గనక, మహా ఉగ్రతను మనం తట్టుకోలేమని దేవుడికి తెలిసే ఇప్పుడే మనల్ని కొన్ని చిన్న చిన్న శిక్షలు మనకు అనుమతించి, జాగ్రత్తగా బతుకు, ఇకనైనా మార్పు చెందు, నాకు ఇష్టానుసారంగా బ్రతకమని మనల్ని హెచ్చరిస్తాడు చిన్న చిన్న శిక్షల ద్వారా మనల్ని. ఈ శిక్షల్లో మనం తెలుసుకొని, ప్రభువా నన్ను క్షమించి, నీకు ఇష్టంగా బతుకుతానని ఎప్పటికప్పుడు మనం దేవుడి దగ్గర కాకపోతే ఏమండి, పెద్ద ఉగ్రత ఒకటి ఉంది, అది నిత్యాగ్ని గుండం. దానికి వెళ్ళే అవకాశం ఉంది. దేవుడికి మన మీద ఎంత ప్రేమో తెలుసా అండి? రక్షణ పొందిన మనమంటే ఎంత ప్రేమో తెలుసా? మనం నిత్యాగ్ని గుండానికి వెళ్ళటం ఇష్టం లేక ఇప్పుడే మనం సరి చేసుకోవడం కోసం కొన్ని పనిష్మెంట్స్ మన జీవితంలో ఆయన ఇస్తాడు ఆయన. మనం డిసిప్లిన్ చేయడం కోసం కొన్ని చిన్న చిన్న శిక్షలు మనం భరించేటట్లుగా చేస్తాడు. ఆ శిక్ష అనుమతించబడినప్పుడు ఏం చేయాలంటే మనం పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను క్షమించు, ఇది నా పాపం అని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు. అలా కాకుండా ఆ సిన్లోనే కంటిన్యూ అయ్యామనుకోండి, ఆ మోసంలోనే, ఆ అబద్ధంలోనే, ఆ అక్రమంలోనే పెద్ద ఉగ్రత ఒకటి ఉంది, అదే నిత్యాగ్నిగుండం. ఏమండి, 94వ కీర్తన 12వ వాక్యంలో రాయబడిన మాట్లాడి తెలుసండి, దేవుని చేత శిక్షించబడిన వాడు ధన్యుడు అంట. యెహోవా చేత శిక్షింపబడిన వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శిక్షింపబడినప్పుడు ఏం చేస్తాం? మనం పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపడినప్పుడు ఏమవుతుంది? పాపం విడిచిపెడతాం. పాపం విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? దేవునికి దగ్గర అవుతాం. అంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అది అందుకని యెహోవా చేత శిక్షింపబడిన వాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 11:32లో కూడా దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తాడు అప్పుడప్పుడు అంటే, రాబోయే ఉగ్రతలో పాలుబంపులు పొందకుండా ఈ చిన్న చిన్న శిక్షల్లో మన జీవితాన్ని సరి చేసుకొని దేవునికి దగ్గర కావాలని దేవుని యొక్క కోరిక. చిన్న చిన్న శిక్షలలోనే దేవుడికి దగ్గర కావాలని దేవుని కోరిక. ఈ చిన్న చిన్న పనిష్మెంట్స్ మనకు వచ్చినప్పుడే అసలు దేవుడు ఉన్నాడో లేడో, అసలు ఈ దేవుడు నిజ దేవుడు కాదు అని చెప్పి దేవుడికి దూరం అయిపోయామనుకోండి, దేవుని మహా ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు గనకనే ఖచ్చితంగా మనల్ని అప్పుడప్పుడు ఆయన పనిష్ చేస్తుంటాడు.
ఆ పనిష్మెంట్ కారణం ఏంటంటే మన పాపమే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్ గా దేవుడు మనల్ని క్రమపరిచే దేనికో తెలుసండి, ఆయనకు సమీపంగా మారాలని ఆయన ఆశ. కనీసం ఈ చిన్న చిన్న పనిష్మెంట్స్ ద్వారానైనా నా దగ్గరికి వస్తారేమో నా బిడ్డలు అని దేవుని యొక్క ఆశ. 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారండి. 70 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఫైనల్ గా వాళ్ళు దేవుని కౌగిల్లోకి వచ్చారు. దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ప్రభువా మాకు విడుదల ఎప్పుడని. 70 సంవత్సరాల తర్వాత కోరేష్ అనే రాజుని, పారసీక రాజుని ఏమండి బబులోని దేశానికి రాజుగా చేసిన దేవుడు 36వ అధ్యాయం 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 22-23 వాక్యాల్లో కోరేష్ రాజు రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇశ్రాయేలీల మొర ఆలకించిన దేవుడు ఇశ్రాయేలీల చెర నుంచి విడిపించి యెరూషలేం పట్టణాన్ని తీసుకొచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. బబులోను నశించిపోయేటట్లు చేయలేదు, తన ప్రజల్ని తిరిగి తన దేశానికి మరలా తీసుకొచ్చాడు దేవుడు. ఈ రోజున మన జీవితంలో చిన్న చిన్న పరిస్థితులు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనకు నష్టమేమి కలిగించవు. మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారంగా దేవుడికి మన మీద ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం భవిష్యత్తులో దేవునితో కలిసి నివాసం చేయబోతున్నాం. దేవునితో కలిసి నివాసం చేయబోయే వాళ్ళం మనం. అయితే దేవుని రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం. ఆ రాజ్యంలో చేరాలంటే పరిశుద్ధులే చేరగలరు. ఆ పరిశుద్ధత మీలో నాలో లేనందువల్లనే కొన్ని పనిష్మెంట్స్ దేవుడు మన జీవితంలో ఏదో ఒక రూపంలో ఆయన అనుమతిస్తాడు, పర్మిట్ చేస్తుంటాడు. మనం అన్ని సుఖంగా పెట్టాడు అనుకోండి దేవుడు, మనం బైబిలే చదవము, ప్రార్థనే చేయం, అసలు దేవుడు ఎవడని కూడా అంటాం ఒక దశలో మనం. అందుకని చిన్న చిన్న పనిష్మెంట్స్ మన జీవితంలో వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఇది నన్ను దేవునికి దగ్గర చేయటం కోసమే ఈ సమస్య వచ్చిందని మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడ్డప్పుడు దేవునికి సమీపస్తులుగా మనం మారతామండి. దేవునికి సమీపస్తులుగా మనం మారతాం, దేవుని బిడ్డలుగా మారతాం, దేవునికి ఇష్టానుసారులుగా మారతాం. అప్పుడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13-17 వాక్యాల ప్రకారం ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా బతికే వాళ్ళమైతే వెంటనే రెప్పపాటును ప్రభు దగ్గర చేరగలుగుతాం. అలా కాకుండా దేవుడు గద్దించినప్పటికి కూడా అదే పాపంలో కొనసాగుతున్నాం అనుకోండి, ఏమండి ఒక వ్యక్తి త్రాగుడనే రక్షణ పొంది కూడా త్రాగుడనే పాపంలో ఉన్నాడు అనుకోండి, దేవుడు పనిష్ చేశాడు అనుకోండి, అతని శరీరాన్ని కానీ అతని కుటుంబాన్ని కానీ అతన్ని బట్టి పనిష్ చేశాడు అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసండి, అయ్యో నా త్రాగుడు వల్లే కదా నా కుటుంబం పనిష్ అవుతుంది, శిక్షింపబడుతుంది, నా త్రాగుడు వల్లే కదా నాకు ఈ వ్యాధి వచ్చింది. ఆ వ్యక్తి కనుక పశ్చాత్తాపడగలిగితే తప్పనిసరిగా అతను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. చనిపోయినా కూడా పశ్చాత్తాపడకుండా అదే త్రాగుడులో కంటిన్యూ అయ్యాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, దేవుని రాజ్యాన్ని పొందలేడు, నిత్యాగ్ని గుండానికి వెళ్తాడు. ఒకడు అతను త్రాగుడులో ఉన్నప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి మేఘాల మీదకి, అతను రక్షణ పొంది బాప్తిజం పొందినప్పటికీ పరలోకానికి ప్రభు దగ్గరికి చేరలేడు మేఘాల మీదకి. కారణం అతనిలో పాపం అలాగే ఉంది గనక. ఆ పాపాన్ని గనక అతను తన కుటుంబంలో కలిగిన శిక్షను బట్టి కానీ, తన దేహానికి కలిగిన శిక్షను బట్టి కానీ అతను గనక తాను పరిశీలించుకొని, అయ్యో ఇది నా పాపం వల్ల కలిగింది, నా అవిధేయత వల్ల కలిగింది, నా ద్రోహం వల్ల కలిగింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ నమ్ముకున్న వాడికి తగినట్టుగా ప్రవర్తించట్లేదని ప్రభు సన్నిధిలో ఏడ్చి ఒప్పుకొని ఉంటే, అతను రోగంతో ఉన్నా కూడా త్రాగుడనే పాపం లేదు కాబట్టి చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒకవేళ ప్రభు వస్తే మేఘాల మీదకి వెళ్తాడు. పాపం విడిచిపెట్టాడు గనక. పాపం విడిచిపెట్టడంలో రోగం పోతుందని నేను చెప్పట్లా, పోతే పోవచ్చు, పోకపోతే పోవచ్చు. రోగంతో ఉన్నా, రోగంతో చనిపోయినా పాపం లేదు కనుక ప్రభు దగ్గర చేరతాడు, నిత్య నరకం తప్పించుకుంటాడు. అందుకనే నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు, హెబ్రీ 12:6 రాయబడింది. ప్రభు యొక్క గద్దింపుకు విసుక్కోవద్దు,
ప్రభు తన్ను ప్రేమించు కుమారుణ్ణే గద్దిస్తాడు. కన్న తండ్రి తన బిడ్డ బాగుపడాలని గద్దిస్తాడు. ఏమండి, మన కుటుంబంలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా, నేనేదో పెద్ద భక్తుడిని, నాకెందుకు ఇంత సమస్య వచ్చిందని ఇప్పుడున్న క్రైస్తవులు ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇప్పుడున్న క్రైస్తవులు నిజమైన భక్తులు ఎవడూ లేడు. ఇప్పుడు ఏదైనా సమస్య మన కుటుంబంలో వచ్చిందంటే ఖచ్చితంగా మన పాపమే ఉంటుందండి, గ్యారంటీగా. పశ్చాత్తాపడగలిగితే, పాపాన్ని సరిచేసుకోగలిగితే ఏమండి, శ్రమ నుంచి తప్పించబడతాం, నిత్య నరకాగ్ని తప్పించబడతాం, దేవుని రాజ్యానికి వారసులమవుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాలు రాయబడింది, ఇప్పుడు శ్రమలు అపవాది ద్వారా కలిగే శ్రమలైనా, మన పాపం ద్వారా కలిగే శ్రమలైనా, లోకం ద్వారా కలిగే శ్రమలైనా ఇవి తాత్కాలికమే. రాబోయే మహిమ గొప్పది. ఆ మహిమలో మనం చేరాలంటే ఏమండి, మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువుకి ఇష్టమైన వారిగా జీవించగలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం.